దర్శనమిస్తున్నారు స్వామివారు. ఆ ఆపాద మస్తకాన్ని కన్నులారా తిలకించి ధన్యుడను స్వామి అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడం కోసం కొడుకుని తీసుకొని హుండీ దగ్గరికి వెళ్ళాడు. తాను అనుకున్నట్లే 15,116 హుండీలో వేసి మొక్కు చెల్లించేశాను స్వామి, బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను స్వామి, రుణ విముక్తుడనైనాను అని హుండీకి దండం పెట్టుకొని అక్కడి నుంచి కదిలాడు. తండ్రి కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికీ లాగానే తనకు ఒక లడ్డు, కొడుకు ఒక లడ్డు ఇచ్చారు. తీయ తీయగా ఉన్న ఆ లడ్డూలను 5 ఏళ్ల పిల్లవాడు గబగబా తినేశాడు. అడిగితే ఇంకొక లడ్డు ఇస్తారా నాన్నగారు వీళ్ళు అని ఆశగా అడిగాడు. ఒక్కరికి ఒక్కటే లడ్డు ఇస్తారా నాయన, కావలసి ఉంటే నా లడ్డు తీసుకో నాయనా అని కొడుకు చేతికి లడ్డు ఇస్తున్నాడు. తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా నాన్నగారు నీ ఉంగరం ఏది అని అడిగాడు. అప్పుడు చూసుకున్నాడు ఆ అకౌంటెంట్ తన బోసిపోయినటువంటి ఉంగరపు వేలుని. ఏం జరిగిందా అని కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించాడు. 6